నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా బాబీ కొల్లి డైరెక్షన్లో చేస్తున్న మెగా 158 గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు ఆయన బర్త్డే సందర్భంగా. అయితే ఈ గ్లిమ్స్ వచ్చిందన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి పైన ఒక ట్రోలింగ్ అయితే జరుగుతుంది. తొక్కేస్తాడు, తొక్కేయమంటావా, తొక్కుతాను, ఇలా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ట్రోలింగ్ జరిగిన మాట వాస్తవం. ఆ ట్రోలింగ్ ఎందుకు జరుగుతుందనేది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. కొరియన్ కనకరాజు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేసినందుకు గాను ఈ ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు. కానీ ఎవరు ట్రోలింగ్ చేస్తున్నారు అన్నది పక్కాగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఎవరు చేస్తున్నారు అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రోలింగ్ అన్నది కాస్త తగ్గింది. ఆ తెలంగాణలో ఫోక్ సింగరు పట్టుబడ్డ తర్వాత అందరి చూపు అటువైపు వెళ్ళింది. ట్రోలర్స్ కూడా దానిపైన కన్నేశారు, ఆ ఇన్సిడెంట్ పైన కన్నేశారు. దాని గురించి ట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే ట్రోలింగ్ తగ్గిపోయింది అనుకుంటున్న టైంలో ఒక ఈవెంట్ పెట్టుకున్నారు. ఏది, మెగాస్టార్ బర్త్డే ఈవెంట్ అని ఒకటి పెట్టుకొని ఆ ఈవెంట్లో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ గురించి రెచ్చిపోయారు. ప్రతి ఒక్కరు రావడం, ఏదో అందరికీ ఒకే స్క్రిప్ట్ దొరికినట్టుంది. ఒకే స్క్రిప్టును తలా ఒక జిరాక్స్ ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ స్టేజ్ పైకి రావడం. చిరంజీవి తొక్కేస్తాడా? ఎవరు చెప్పాడు చిరంజీవి తొక్కేస్తాడని? చిరంజీవికి తొక్కే గుణం లేదు. చిరంజీవి తొక్కడు. చిరంజీవికి తొక్కే అలవాట్లేదు. ఆయన ఎక్కుతాడు, ఎక్కిస్తాడు, లేపుతాడు. ఇలా ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చేసి దీని గురించే మాట్లాడారు. అంటే ఏ రేంజ్లో వీళ్ళ కాలిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏకంగా ఈవెంటే పెట్టుకున్నారంటే మామూలు ట్రోలింగ్ అయితే కాదు. మనము 5 రోజులు 10 రోజుల ట్రోలింగ్కే ఇలా అయిపోతున్నామంటే ఇతర హీరోలని, ఇతర ఆర్టిస్టులని భయంకరంగా ట్రోల్ చేసినప్పుడు వాళ్ళెంత సతమతం అయిపోతుంటారు. ఫస్ట్ మనం కంట్రోల్లో ఉంటే మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. మనం ఇతరులని ట్రోల్ చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి ట్రోల్ చేసినప్పుడు ఇలా ఈవెంట్ పెట్టుకొని గగ్గోలు పెట్టి అరవడం వల్ల ఉపయోగం ఏముండదు. ఆల్రెడీ మామూలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల వీళ్ళకి ఎంత నష్టం జరిగిందో తెలియదు. కానీ ఈవెంట్ పెట్టుకొని ఆ ట్రోలింగ్ గురించి గగ్గోలు పెట్టినప్పుడు మాత్రం వీళ్ళ పరువు అయితే గంగలో కలిసిపోయింది. జరగాల్సిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. సోషల్ మీడియాలో రకరకాల వదంతులు వస్తూ ఉంటాయి. వాటన్నింటికి మనం ఈవెంట్ పెట్టుకుంటూ పోతే రోజుకు 4 ఈవెంట్లు పెట్టుకుంటూ పోవాలి. సో ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్కి ఈవెంట్ పెట్టుకొని వీళ్ళేంటంటే అఫీషియల్గా తొక్కేస్తాడు అనేదాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినట్టు అయింది ఇండైరెక్ట్గా. అంతలా గగ్గోలు పెట్టారు ఆ ఈవెంట్లో. ఒక్కొక్కరు వద్దులే, ఇంకా చెప్పకూడదు, మనం భయంకరంగా రియాక్ట్ అయిపోయారు మొత్తం. వీళ్ళే ఈ రేంజ్లో అరుస్తున్నారంటే బాస్ ఏ రేంజ్లో ఇబ్బంది పడిపోయింటాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో కొరియన్ కనకరాజు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేసిందే కాక ఇలా అనుకుంటున్నారు వాళ్ళు అని అంటే, అనుకుంటే అనుకోనివ్వండి అన్నారు. ఇప్పుడు కూడా అలాగే అనుకోవచ్చు కదా, అనుకుంటే అనుకోనివ్వండి అని. మరి ఎందుకు ఇంతలా రియాక్ట్ అయ్యారో తెలీదు. సో ఈ ఫీవర్లో ఈ మెగా 158 కాక, ఆ టైటిల్ వచ్చేసి కాక, ఇది కొట్టుకుపోయింది. అసలు ఎవడు పట్టించుకోవట్లేదు. అందులో వ్యూస్ చూస్తే నవ్వు వస్తుంది. ఒక నార్మల్ యూట్యూబరు అప్లోడ్ చేసినా కూడా ఏదైనా ఒక అప్డేట్, ఒక సినిమా గురించి కానీ ఏదైనా ఒక అప్డేట్ తీసుకొచ్చినా కూడా అంతకంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. అంత భయంకరమైన తక్కువ వ్యూస్ వచ్చాయి ఆ గ్లిమ్స్కి. టైటిల్ వచ్చేసి కాక అంట. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ భాష సినిమాని ఏ ముహూర్తాన తీశారో కానీ ఇంకా అందరూ అదే బాట పట్టారు. ఇప్పటికి కూడా అదే మూస సినిమాలంటే చాలా కష్టం. మొన్న వచ్చిన మనశంకర వరప్రసాద్ సినిమా ఏదో పండుగ సీజన్లో వెంకీమామ, అనిల్ రావిపూడి దయ వల్ల థియేటర్స్ బ్లాక్ చేయడం వల్ల, ప్రభాస్ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం వల్ల ఏదో అలా నచ్చిపోయింది. అసలు ఆ సినిమాకి ఎంత కలెక్షన్లు వచ్చాయో కూడా మనకు తెలీదు. అప్పుడేమో వాళ్ళు మనశంకర వరప్రసాద్ సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ అని వేసుకున్నారు. 400 వేసుకున్నారు. 400 వేసుకున్నారు. ఇప్పుడు చూస్తే 450 కోట్ల పోస్టర్ వేసుకొని సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ అని వేసుకుంటే, మొన్న వచ్చిన పెద్ద సినిమా 400 కోట్ల పోస్టర్ వేసి సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ అని వేసుకుంది. ఏది నిజమో తెలీదు. ఈ పోస్టర్లు వేసేటప్పుడు కనీసం మాట్లాడుకోవాలి కదా, నువ్వు ఎంత పోస్టర్ వేసావు, నేను ఎంత వేసుకోవాలి అని ఏదన్నా డిస్కషన్ చేసుకొని ఇలాంటి ఫేక్ పోస్టర్లు వేసుకుంటే బాగుంటుందని అప్పట్లో చాలామంది అభిప్రాయపడ్డారు. సో ఇప్పుడు చూస్తే ఈ కాకా గ్లిమ్స్ విషయానికి వస్తే, గ్లిమ్స్లో కొత్తగా ఏదైనా కనిపించిందంటే కింద ఉన్నాయి కదా నీళ్ళల్లో, ఆ రొయ్యలు మాత్రమే కొత్తగా కనిపించాయి. చాలా బాగున్నాయి రొయ్యలు. ఇక గ్లిమ్స్లో నాకు కొత్తగా కనిపించింది అది మాత్రమే.
ఈ టెంప్లెట్, ఈ భాష టెంప్లెట్తో మనం చూసి చూసి విసిగెత్తిపోయాం. ఇలాంటి టైంలో కూడా ఇంకా అదే మూస ధోరణి, మూస కథలు అంటే చాలా కష్టం. ఆర్ నారాయణమూర్తి గారు చిరంజీవి గారి గురించి చిరంజీవి ఎదుటనే ఒక మాట అన్నాడు. ఎన్టీ రామారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి, సూపర్ స్టార్ కృష్ణంరాజు వీళ్ళందరికీ కూడా చెప్పుకోవడానికి చాలా సినిమాలు ఉన్నాయి. కానీ చిరంజీవికి నేను ఇంత గొప్ప సినిమా చేశాను అని చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేదని ఆయన మొహానే అన్నాడు. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు కరెక్ట్గా అదే గుర్తొచ్చింది. అసలు ఈ టైంలో కూడా అలాంటిదేంటి, అదే భాష టెంప్లెట్ తీసుకొచ్చాడు. కాకపోతే దానికి జైలర్ సినిమాని యాడ్ చేశాడు. అంటే ఈ జైలర్ సినిమాలో ఏంటంటే మామూలుగా ఒక సాదాసీదా వ్యక్తి ఉంటాడు. ఒక ఏమంటారు, ఎవరికి తెలియకుండా తన గతాన్ని దాచిపెట్టి అందరితో వినయంగా గౌరవంగా బతుకుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి అనుకోకుండా విలన్స్ రావడం, ఒక ఇన్సిడెంట్ జరగడం, ఆ తర్వాత అతను ఒక భయంకరమైన పెద్ద డాన్ అని అందరికీ తెలిసిపోవడం, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్, ఇదే సేమ్. సో జైలర్ సినిమా వచ్చిన తర్వాత ఏమైందంటే, జైలర్ సినిమా ఏంటంటే ఒక ముసలి వ్యక్తి. సో ఒక అలాంటి వ్యక్తికి ఏం జరిగింది అన్నది జైలర్ సినిమాలో కాస్త అటు ఇటుగా మార్చి జైలర్ సినిమాని తీశారు. సో ఇక్కడ చిరంజీవి గారు ఆ నడిచి రావడం, ఏమతా బాగున్నావా అని అడగడం, ఇవన్నీ చూస్తుంటే జైలర్ సినిమాకి స్పూఫ్లా ఉంది. అసలు ఒకటి కీ చైను కింద పడిపోతే ఆ మ్యాగ్నెటిక్తో మొత్తం తీస్తే పైకి కీ చైన్ రావడం అంటే సహజం. కానీ గన్స్ ఎలా వస్తాయి? అసలు గన్స్ దేనితో తయారు చేస్తారు? పోనీ నీళ్ళల్లో వేసిన గన్స్ పనికొస్తాయా? ఇవన్నీ మనకేం తెలీదు. లాజిక్స్ అడిగితే ఇంకా చాలా ఉంటాయిలే. కానీ సో మొత్తానికి ఆ గ్లిమ్స్ అయితే మొన్న సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా కూడా సేమ్ ఇదే భాష టెంప్లెట్తో వచ్చింది. అదేంటంటే సమంతకి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉండడం వల్ల, అండ్ అప్పుడు పెద్దగా సినిమాలు కూడా చెప్పుకోవడానికి ఏం లేకపోవడం వల్ల ఏదో అలా నడిచింది. నడవడం కాదులే, బ్లాక్ బస్టర్ అయింది, అది 100 కోట్లు రాబట్టింది. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా బాసే ఈ సినిమాని తొక్కేసుకుంటాడేమో అనిపించింది. వాళ్ళ సినిమాలు వీళ్ళ సినిమాలు తొక్కడం సంగతి దేవుడు ఎరుగు, ముందు ఈయన సినిమాని ఈయనే తొక్కేసుకుంటాడేమో సంక్రాంతికి అని అనిపిస్తుంది. సంక్రాంతి టైంలో తప్ప ఇంకెప్పుడు కూడా నేను హిట్ కొట్టలేను అని బాస్కి అర్థమైనట్టుంది. అందుకనే పక్కా ప్లానింగ్తో మళ్ళీ సంక్రాంతికే తీసుకొస్తున్నాడు. సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నామని ఆల్రెడీ టైటిల్లో కూడా చెప్పేశారు. సరే, మొత్తానికైతే గ్లిమ్స్లో కొత్తగా ఏమన్నా ఉన్నాయంటే అది రొయ్యలు మాత్రమే. మిగతాదంతా కూడా మనం ఎప్పుడో ఎన్నోసార్లు చాలా సినిమాల్లో చూసినట్టుగానే ఉంది. ఆ రొయ్యలు మాత్రం చాలా బాగున్నాయి. మరి ఆ రొయ్యలు మీకు ఏమైనా నచ్చింటే కనుక కింద కామెంట్ చేయండి.